ఇప్పుడు ఈరోజు మనకి 40% పిల్లలు మాత్రమే గవర్నమెంట్లో ఉన్నారు. సో నిజంగా కూడా ఇప్పుడు ఎల్కేజీ టు 12th క్లాస్ వరకు ప్రతి మండలానికి 3 స్కూళ్ళు పెట్టగలిగితే సో ఒక బ్రహ్మాండమైనటువంటి అంబియన్స్ వస్తుంది. అట్లాగే ప్రతి క్లాస్కి ప్రతి సెక్షన్కి ఒక టీచర్ దొరుకుతారు. అట్లాగే సబ్జెక్ట్ స్పెషలిస్ట్ టీచర్లు దొరుకుతారు. సో దానికి సంబంధించి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద గేమ్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, వాటికి కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ అంబియన్స్ మనం క్రియేట్ కాగలిగితే సో డెఫినెట్గా ప్రైవేట్ స్కూల్కి పోకుండా సో డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి పాయింట్ మాకు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఏంటంటే బస్సింగ్ సిస్టమ్ మీద కూడా సో ప్రతి గ్రామం నుంచి మనకి ఈ 3 రెసిడెన్షియల్ స్కూలు, సెమీ రెసిడెన్షియల్ స్కూలు దీనికి సంబంధించి బస్సింగ్ సిస్టమ్ పెడితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి అంటే ప్రభుత్వం కూడా అలాంటి డెసిషన్ తీసుకుందని కూడా మాకు ఒక మంచి తీపి కబురు చెప్పడం జరిగింది. అది కానీ చేయగలిగితే డెఫినెట్గా మనకి ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి 40% కాస్త 80%కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఫౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎల్కేజీ నుంచి మేబీ 3rd క్లాస్ వరకు ఒకటి, దెన్ 4th క్లాస్ నుంచి హై స్కూల్ 12th క్లాస్ వరకు ఒకటి ఉంటుంది. సో మేబీ దాని మీద ఇంకా కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈరోజు మనకి 40% పిల్లలు మాత్రమే గవర్నమెంట్లో ఉన్నారు. సో నిజంగా కూడా ఇప్పుడు ఎల్కేజీ టు 12th క్లాస్ వరకు ప్రతి మండలానికి 3 స్కూళ్ళు పెట్టగలిగితే సో ఒక బ్రహ్మాండమైనటువంటి అంబియన్స్ వస్తుంది. అట్లాగే ప్రతి క్లాస్కి ప్రతి సెక్షన్కి ఒక టీచర్ దొరుకుతారు. అట్లాగే సబ్జెక్ట్ స్పెషలిస్ట్ టీచర్లు దొరుకుతారు. సో దానికి సంబంధించి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద గేమ్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, వాటికి కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ అంబియన్స్ మనం క్రియేట్ కాగలిగితే సో డెఫినెట్గా ప్రైవేట్ స్కూల్కి పోకుండా సో డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి పాయింట్ మాకు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఏంటంటే బస్సింగ్ సిస్టమ్ మీద కూడా సో ప్రతి గ్రామం నుంచి మనకి ఈ 3 రెసిడెన్షియల్ స్కూలు, సెమీ రెసిడెన్షియల్ స్కూలు దీనికి సంబంధించి బస్సింగ్ సిస్టమ్ పెడితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి అంటే ప్రభుత్వం కూడా అలాంటి డెసిషన్ తీసుకుందని కూడా మాకు ఒక మంచి తీపి కబురు చెప్పడం జరిగింది. అది కానీ చేయగలిగితే డెఫినెట్గా మనకి ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి 40% కాస్త 80%కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఫౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎల్కేజీ నుంచి మేబీ 3rd క్లాస్ వరకు ఒకటి, దెన్ 4th క్లాస్ నుంచి హై స్కూల్ 12th క్లాస్ వరకు ఒకటి ఉంటుంది. సో మేబీ దాని మీద ఇంకా కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈరోజు మనకి 40% పిల్లలు మాత్రమే గవర్నమెంట్లో ఉన్నారు. సో నిజంగా కూడా ఇప్పుడు ఎల్కేజీ టు 12th క్లాస్ వరకు ప్రతి మండలానికి 3 స్కూళ్ళు పెట్టగలిగితే సో ఒక బ్రహ్మాండమైనటువంటి అంబియన్స్ వస్తుంది. అట్లాగే ప్రతి క్లాస్కి ప్రతి సెక్షన్కి ఒక టీచర్ దొరుకుతారు. అట్లాగే సబ్జెక్ట్ స్పెషలిస్ట్ టీచర్లు దొరుకుతారు. సో దానికి సంబంధించి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద గేమ్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, వాటికి కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ అంబియన్స్ మనం క్రియేట్ కాగలిగితే సో డెఫినెట్గా ప్రైవేట్ స్కూల్కి పోకుండా సో డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి పాయింట్ మాకు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఏంటంటే బస్సింగ్ సిస్టమ్ మీద కూడా సో ప్రతి గ్రామం నుంచి మనకి ఈ 3 రెసిడెన్షియల్ స్కూలు, సెమీ రెసిడెన్షియల్ స్కూలు దీనికి సంబంధించి బస్సింగ్ సిస్టమ్ పెడితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి అంటే ప్రభుత్వం కూడా అలాంటి డెసిషన్ తీసుకుందని కూడా మాకు ఒక మంచి తీపి కబురు చెప్పడం జరిగింది. అది కానీ చేయగలిగితే డెఫినెట్గా మనకి ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి 40% కాస్త 80%కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఫౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎల్కేజీ నుంచి మేబీ 3rd క్లాస్ వరకు ఒకటి, దెన్ 4th క్లాస్ నుంచి హై స్కూల్ 12th క్లాస్ వరకు ఒకటి ఉంటుంది. సో మేబీ దాని మీద ఇంకా కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది గవర్నమెంట్.